హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 20 గురించి స్మాల్ అప్డేట్ అండి. వాటితో పాటు ప్రభుత్వ భూముల్లో అనధికారిక ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వాటిని క్రమబద్ధీకరణ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందనమాట అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 20 సంబంధించినటువంటి ఎస్ఐన్ భూములు ఏ అయితే ఉన్నాయో వాటికి సోలార్ ఎనర్జీకి అవి తీసుకున్నట్లయితే ఎకరానికి 30,000 కౌలు ఇచ్చేలాగా మంత్రివర్గం తీర్మానం చేసిందనమాట అండి. వాటితో పాటుగా అదే తీసుకున్న తర్వాత 2 ఇయర్స్ అయిన తర్వాత వాటిని 5% పెంచేలా మంత్రివర్గం అనుమతి ఇవ్వడం జరిగిందనమాట అండి. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో అనధికారిక ఇల్లు క్రమబద్ధీకరణ చేయమని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట అండి. ఇక్కడ అనధికారిక ఇల్లు అంటే 2 రకాలు ఉంటాయి అనమాట అండి. గవర్నమెంట్ ల్యాండ్లోనే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో కట్టుకున్న వాళ్ళు ఉంటారు, అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో కట్టుకున్న వాళ్ళు ఉంటారు అనమాట అండి. ఈ అనధికారిక రెగ్యులరైజ్ అనేది అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది అనమాట. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. విత్ జియోఎఫ్ఎస్ నెంబర్ ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అనమాట అండి. ఇక్కడ అభ్యంతరం లేని పేదల ఇల్లు క్రమబద్ధీకరించేలాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట అండి. యాక్చువల్గా ఇది ఈ డిసెంబర్ 2025 డిసెంబర్కి ఈ క్రమబద్ధీకరణ గడువు అనేది ముగిసిపోయింది అనమాట అండి. కానీ ప్రభుత్వం మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చి ఈ 2026 ఏదైతే జూన్ ఉందో జూన్ వరకు కూడా క్రమబద్ధీకరించాలని చెప్పి నిర్ణయించి దరఖాస్తు గడువు కూడా పెంచిందనమాట అండి. సో మీకు ఈ ఉత్తర్వులు చూపిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏంటి అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అయితే అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అయితే అనేది వీడియోలో చెప్పడం జరుగుతుందండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ జియోఎంఎస్ నెంబర్ 30 ఏం చెప్తుందంటే అండి, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్నటువంటి, అంటే ఇల్లు అంటే ఇక్కడ డాబా అవనవండి, పూరుగుడిస్ అవనవండి, రేకుల షెడ్ అవనవండి, ఇలాంటి వాటిని మాకు రెగ్యులరైజ్ చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అండి. ఖాళీ స్థలాలకి అయితే కాదు. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలన్నమాట అండి. ఈ గవర్నమెంట్ ఏ అయితే ఉన్నాయో ఫస్ట్ అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అని చెప్తున్నాను చూడండి. అంటే వాటి మీద ఏ విధమైన రెగ్యులరైజేషన్ చేయరనమాట అండి. అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటే వాటి మీద ఎటువంటి నిర్మాణాలు గట్రా చేయకూడదండి. ఒకవేళ చేసినా కూడా అట్లా తొలగించే రైట్ సంబంధిత డిపార్ట్మెంట్కి ఉండడం జరుగుతుంది అనమాట అండి. అలాంటి ఏంటి అబ్జెక్షనబుల్ ఫారం బోక్స్ అంటే ఏంటి? చెరువు, ఫస్ట్ది చెరువు అండి, తర్వాత నదులు, తర్వాత కాలువ, గోర్జలు, శ్మశానాలు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటి మీద నిర్మించుకోవడం చట్టరీత్యా నేరం అనమాట. అంటే వాటితో పాటుగా రోడ్స్, అంటే కొన్ని సందర్భాల్లో రోడ్స్ ఒక చైన్ దాటి ఉండి దాని తర్వాత ఏమన్నా అసైన్మెంట్ ఇస్తే అది ఓకే అండి. ఇది కూడా అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లోకి వస్తాయి అనమాట అండి. ఓకే, ఇవి అన్అబ్జెక్షనబుల్. వీటి మీద ఏ విధమైన నిర్మాణాలు ఉన్నా ఏమన్నా అటు ఎటువంటి రెగ్యులరైజేషన్ అనేది జరగదనమాట. ఆ విషయం అయితే ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటే రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఏంటండి? బండిదారి, కాలిదారి, పుంత, గయాలు, సో ఇలాంటి డిఫరెంట్ అవన్నీ కూడా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అనమాట అండి. వాటి మీద మీకు సంబంధించిన నిర్మాణం కానీ లేదా ఒక షెడ్ కానీ ఇది కానీ ఉంటే, కొన్ని నామ్స్కి లోబడి ఉంటే మీరు దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్తున్నారు అనమాట అండి. సో ఇప్పుడు జియో ఏం చెప్తుంది, జియో నెంబర్ 30 ఏం చెప్తుంది దాన్ని కూడా మీకు చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన క్రమబద్ధీకరణ పథకం 2025 రెగ్యులరేషన్ స్కీమ్ 2025కు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు ఆ స్థలాలను క్రమబద్ధీకరించడం అనమాట అండి. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, ఈ పథకం పేరు ఏంటంటే అభ్యంతరం కానీ అన్అబ్జెక్షనబుల్ ప్రభుత్వ భూముల్లో అనధికారిక నివాసాలు క్రమబద్ధీకరణ పథకం అనమాట అండి 2020. జియో నెంబర్ ఎంత అండి? జియోఎంఎస్ నెంబర్ 30 ఎప్పుడు తేదీ 29/1/2025లో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట అండి. ఎవరి కోసం తీసుకొచ్చారంటే, ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుని ఎలాంటి పట్టా లేదా అధికారిక పత్రాలు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాల కోసం అనమాట అండి. అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? చాలామంది ప్రజలు ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. వారికి సరైన పత్రాలు లేకపోవడం వల్ల నిరంతరం ఖాళీ చేస్తారని భయంతో ఉన్నారు. ప్రభుత్వం దీన్ని గుర్తించి ఇలాంటి వారికి ఊరటనిస్తూ ఆ స్థలంపై వారికి పూర్తి హక్కులు కల్పించాలని ఈ పథకాన్ని తేవడం జరిగిందనమాట అండి. సో ఇలా పాత జీవాల స్థానంలో, అంటే గతంలో 2015లో అవనివ్వండి, 2017లో అవనివ్వండి, 2023లో అవనివ్వండి, వచ్చిన పాత జీవాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ
లేదా వాటిని సవరిస్తూ ఇప్పుడు కొత్తగా 2025 పథకాన్ని అమల్లోకి తెచ్చారనమాట అండి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూద్దామండి. నివాస స్థలములకు పట్టా ఇవ్వడం, ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు కల్పించడం, అర్హులైన వారికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించారనమాట అండి. ఓకే, ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరైతే ఉన్నారో మన సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు మరియు అందరూ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారనమాట అండి. దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుని ఉంటే అది అభ్యంతరం కాని భూమి అయితే ఈ ఈ కొత్త 2025 పథకం ద్వారా ఆ స్థలాన్ని మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ క్రమబద్ధీకరణ చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది అనమాట అండి. సో ఇలా దీనికి సంబంధించి కొంచెం టైం లైను వాటితో పాటుగా కొన్ని బైలాస్ అంటే కొన్ని రూల్స్ అని కూడా పెట్టడం జరిగిందనమాట అండి. సో ఇప్పుడుకిప్పుడు వెళ్ళి మనం ఏదైనా ల్యాండ్ తీసుకుని కట్టుకున్నాం అనేది చల్లదనమాట అండి. ఏ పీరియడ్లో కట్టుకోవాలి ఎవరు రూల్ అనేది చెప్పి మనం ఒకసారి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన క్రమబద్ధీకరణ పథకం 2025 రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 అనమాట అండి. ప్రభుత్వ భూముల్లో అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఇల్లు నిర్మించుకున్న నివసిస్తున్న వారికి ఆ భూమిని క్రమబద్ధీకరించే ఉద్దేశంతో అంటే ఇక్కడ ముఖ్యమైన తేదీ మరియు అర్హతల గురించి చూద్దాం అనమాట అండి. అంటే ఎప్పటికన్నా 15/10/2019 నాటికి ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉండాలన్నమాట అండి. ఇప్పుడు 15/10/2019 నాటికి ఆ స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉండాలన్నమాట అండి. కేవలం కుటుంబంలో మహిళా సభ్యురాలి పేరు మీద మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారన్నమాట అండి. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ మీదే ఈ రిజిస్ట్రేషన్ అనేది జరుగుద్ది అనమాట అండి. జీవితకాలంలో ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అనమాట అండి. అలాగే దరఖాస్తుదారుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. బీపీఎల్ బిలో ప్రాపర్టీ లైన్ అంటే తెల్ల కార్డుదారుడై ఉండాలన్నమాట అండి. వీటిలో నిబంధనలు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో నెలసరి ఆదాయం 10,000 ఉండాలన్నమాట అండి. అంటే నెలకు 10,000కి మించి సంపాదన ఉండకూడదు. సంవత్సరానికి 1,20,000 మించకుండా ఉండాలన్నమాట అండి. అలాగే పొలం మెట్ట అయితే 10 ఎకరాలండి. అదే పల్లం భూమి అయితే 3 ఎకరాల లోపు ఉండాలన్నమాట అండి. అదే పట్టణాల ప్రాంతాల్లో అయితే నెలసరి ఆదాయం 12,000 అండి. అంటే సంవత్సరానికి 1,44,000 మించకూడదు. సో ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కాకూడదు. ప్రభుత్వ ఉద్యోగి కాంట్రాక్ట్ ఉద్యోగులకి అర్హులు కారండి. అలాగే 4 వీలర్ 4 చక్రాల వాహనం ఉండకూడదు అనమాట. అంటే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఇలాంటి మినహాయింపు అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, ఈ స్థలం విస్తీర్ణంలో చెల్లించవలసిన ఫీజు వివరాలు చెప్తున్నాను చూడండి. అంటే మీకు ఆక్యుపేషన్ చేసిన స్థలానికి సొంత అమౌంట్ అనేది తీసుకుని వాటిని మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారనమాట అండి. అది డిఫరెంట్గా ఉంటాయన్నమాట అండి. అది భూమిని బట్టి అంటే 150 గజాలు అంటే 3 సెంట్లు అంటే ఒకలాగా, అలాగే 4 సెంట్లు అంటే ఒకలాగా, అలాగే ఇలా పెరిగి కొలిది కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది. అది ఒకసారి మీకు భూమి యొక్క విస్తీర్ణం బట్టి ఎంతెంత కట్టాలి అలాగే ఇది వేరే అవుతూ ఉంటుంది అనమాట అండి. అంటే తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఒకలాగా, పింక్ అంటే బీపీఎల్ ఏపీఎల్ వారికి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట అండి. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ పట్టికలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ 150 గజాలు వరకు ఉచితంగా డీ పట్టా ఇస్తారనమాట అండి. అంటే 150 గజాల వరకు ఎవరు అర్హులు అండి? అందరూ అర్హులే. అంటే ఏపీఎల్ బీపీఎల్ ఇద్దరు కూడా అర్హులే అనమాట అండి. ఉచితంగా డీ పట్టా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 151 గజం నుండి 300 గజాల వరకు ఉన్నవారికి బేసిక్ వాల్యూలో 50% అనేది ఛార్జ్ చేస్తారనమాట అండి. అంటే బిలో ప్రాపర్టీ లైన్ ఉన్నాయి, అబో ప్రాపర్టీ లైన్ ఇద్దరికి కూడా 15% అనేది కట్టాలన్నమాట అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 301 నుంచి 450 గజాలు అంటే బీపీఎల్ వారికి 100% కట్టాలన్నమాట అండి బేసిక్ వాల్యూలో. అలాగే ఏపీఎల్ వారికి 200 బేసిక్ వాల్యూలో కట్టాల్సి వస్తుంది అనమాట అండి. ఓకే, ఇంకా లాస్ట్ది 451 గజాలు పైనే ఉంటే బేసిక్ వాల్యూలో 5 రెట్లు అనమాట అండి కట్టాల్సిన
వస్తుంది అనమాట అండి. సో ఇలా ఎవరైతే 451 గజాల పైన ఉన్న వాళ్ళు అది తెల్ల రేషన్ కార్డు అవనవ్వండి, లేదంటే ఇంకోటి పింక్ అన్న అవనవ్వండి, ఏదైనా సరే వాళ్ళు బేసిక్ వాల్యూలో 5 రెట్లు ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది అనమాట అండి. ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. 150 గజాలు అంటే దగ్గర దగ్గర 3 సెంట్లు అండి. 3 సెంట్ల దాకా ఉంటే అది బీపీఎల్ అన్నా ఏపీఎల్ అన్నా అంటే తెల్ల రేషన్ కార్డు అన్నా పింక్ రేషన్ కార్డు అయినా ఎవరికైనా సరే ఉచితంగానే చేస్తారంటున్నారండి. ఏదైతే 150 గజాలు దాటి అంటే దగ్గర దగ్గర 3 సెంట్లు దాటి 151 గజాలు దాటి ఈ ఏ అయితే 300 గజాల వరకు ఉందో వారికి బేసిక్ వాల్యూలో 50% కట్టాలంటున్నారు మాట. అది బిలో ప్రాపర్టీ వాళ్ళు అయినా అబో ప్రాపర్టీ వాళ్ళు అన్నా సరే ఇద్దరు కూడా 15% అనేది బేసిక్ వాల్యూలో కట్టాలని చెప్తున్నారండి. వాటితో పాటుగా ఈ ఏ అయితే ఉన్నాయో 300 గజాలు దాటి అంటే 450 గజాల మధ్యలో ఉంటే అంటే ఆల్మోస్ట్ ఆల్ 9 సెంట్ల మధ్యలో ఉంటే బిలో ప్రాపర్టీ వారు 100%, అబో ప్రాపర్టీ వారు 200% బేసిక్ వాల్యూలో కట్టాల్సినటువంటి ఉంటుంది అనమాట అండి. ఇంకా ఏదైతే 450 దాటి 451 ఏదైతే ఉంది 9 సెంట్లు ఏదైతే ఉందో వారు బేసిక్ వాల్యూలో 5 రెట్లు అదనంగా కట్టాల్సి ఉంటుందన్నమాట అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను అనమాట అండి. ఈ పట్టా కేవలం ఇంటి సభ్యురాలు పేరు మీద మాత్రమే మంజూరు చేయబడుతుంది అనమాట అండి. దరఖాస్తుదారు కుటుంబం ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా కూడా ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండకూడదు అనమాట అండి. ఒకవేళ అద్దెంట్లో ఉండేవారు ఎవరైతే ఉన్నారో నెలకి వాళ్ళకి 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం రుసుము ఉండాలన్నమాట అండి. సో ఇలా ఆ స్థలంలో నివసిస్తున్నట్లు నిరూపించడానికి ఈ ఈ డాక్యుమెంట్ అనేవి ఉండాలన్నమాట అండి. మీకు ఆస్తి పన్ను రసీదు ఉంటే ఆస్తి పన్ను, లేదా కరెంటు బిల్లు రసీదు ఉంటే కరెంటు బిల్లు, అలాగే నీటి పన్ను రసీదు ఉన్నా కూడా అవి మీరు చూపించవలసి ఉంటుంది అనమాట అండి. ముఖ్యంగా మనం ఏంటంటే చెరువులు, కాలువలు, రోడ్లు, మార్జిన్లు, శ్మశానాలు మరియు పబ్లిక్ పార్కులు కేటాయించిన స్థలాల్లో ఉన్న ఇళ్లను క్రమబద్ధీకరించారనమాట అండి. ఒకవేళ ఫీజు నిర్ణయించిన తర్వాత 2 నెలలలోపు చెల్లించకపోతే ఆ దరఖాస్తు రద్దు చేయబడుతుందండి. మరియు ఆ ఆక్రమణ తొలగించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అండి. సో దీనికి సంబంధించిన గడువు 2026 జూన్ దాకా కూడా పొడిగించడం జరిగింది. సో ఇదనమాట అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్రభుత్వం నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి విత్ జీవోతో. కాబట్టి మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీటి కోసం మీకు ఏ విధమైన చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటిని వెంటనే రిప్లై ఇవ్వకపోయినా దాని వీడియో రూపంలో కూడా చేసి మీకు చెప్పడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.